హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షెఫ్ సంతోష్ రాజ్ కిచెన్. ఈరోజు వచ్చేసి దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్స్తో ఇంట్లో కూడా మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న టేస్ట్ అండ్ స్ట్రక్చర్తో కూడా వస్తుంది. ముందుగా దీనికోసం ఒక 4 ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు అందులో కాస్తంత ఉప్పు అండ్ మీ దగ్గర లెమన్ ఉంటే లెమన్ కూడా వేయండి. ఈ విధంగా వేసి ఎప్పుడు కూడా ఎగ్స్ 15 మినిట్స్ బాయిల్ చేయాలి. దాని టైం అనమాట. 15 మినిట్స్ బాయిల్ చేసి ఖచ్చితంగా బాయిల్ అయిపోతాయి. 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా పక్కకు తీసి పెట్టేసుకుంటున్నాను నేను. ఇక్కడ చూపిస్తున్న విధంగా తీసి పక్కన పెట్టేసుకోవాలి. వాటిని కొద్దిగా వాటర్లో వేసి చల్లార్చుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఒక సపరేట్ తీసి ఈ విధంగా వేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా చల్లగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి గ్రేవీ కోసం, అంటే కర్రీ చేస్తున్నాం కాబట్టి గ్రేవీ కావాలి కాబట్టి దానికోసం ఒక గట్ట కొత్తిమీర, పుదీనా నీట్గా కట్ చేసి మంచిగా కడుక్కొని ఈ విధంగా కట్ చేస్తున్నాను అనమాట. మరీ చిన్న కాకుండా రఫ్ కట్ చేసి ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఇందులోనే కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. అండ్ చిన్న ఉల్లిపాయలు ఒక 4-5 వేస్తున్నాను నేను. చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అండ్ పుదీనా రంగు మారకుండా మంచి కలర్ రావాలంటే ఎప్పుడైనా కానీ పేస్ట్ కొట్టేటప్పుడు ఇందులో కొద్దిగంత ఉప్పు అనేది వేసుకోవాలి. అండ్ ఈ విధంగా ఇక్కడ చూస్తున్నట్లుగా పేస్ట్ ఈ విధంగా నీట్గా రావాలన్నమాట. తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకునే ఎగ్స్ ఉన్నాయి కదా, నీట్గా వాటిని ఇట్లా పొట్టు అనేది తీసుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి. ఎగ్స్ 1/2 కట్ చేసి పెట్టేసుకోవాలి. అండ్ ఒక మంచి మందంగా ఉన్నటువంటి ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసి నీట్గా వేడైపోయిన తర్వాత ఎగ్స్ అనేది ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా పెట్టుకొని 2 సైడ్లు కలర్ వచ్చే వరకు మంచిగా వేడి అనేది చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంచిగా వేడి అయిపోతున్నాయో, కలర్ అనేది వస్తుంది. మరీ ఎక్కువ కలర్ వచ్చే వరకు కూడా పెట్టుకోవద్దు. అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎగ్స్ అనేది మొత్తం లబ్బర్గా అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఆ విధంగా పెట్టుకోవద్దు. ఇందులో ఈ విధంగా చేసిన తప్పుడు ఇందులో కొద్దిగంత పసుపు, కొద్దిగంత చిల్లీ పౌడర్ కూడా వేసి ఈ విధంగా కలిపేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. మీరు ఇంకా నా ఛానల్ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా చేసుకోవాలన్నమాట. నీట్గా కలుపుకోవాలి. ఎప్పుడు కూడా ఎగ్స్ అనేది పగిలిపోకుండా నీట్గా కలుపుకొని, ఎక్కువ వేడి చేసుకోకుండా కలుపుకొని పక్కన తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని నీట్గా ఒక్కొక్కటిగా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు అనేది వాడకూడదు. గ్రేవీలో అయినా కానీ హోటల్స్లలో ఏమవుతుందంటే గ్రేవీ బేస్ చేస్తారు కాబట్టి మీకు పైన మొత్తం నూనెగా ఉండి టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ అయితే బాగుంటుంది కానీ మనం హెల్తీ కూడా చూసుకోవాలి కాబట్టి ఆయిల్ తక్కువగా వేసుకోవాలన్నమాట. అందుకే నేను ఇప్పుడు ఇక్కడ వేసిన 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంది కదా, అందులో నుంచి మళ్ళీ కొద్దిగా ఒక 4 ఆకులు బే లీఫ్ వేసి కొన్ని లవంగాలు వేసి ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా కొద్దిగా వేడి అయిపోయిన తర్వాత ఇందులోనే మనం ముందుగానే చేసి పెట్టుకున్నటువంటి గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీ ఇక్కడ వేసి నీట్గా కలిపేసుకుంటాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అంత చిల్లీ పౌడరు, 3 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్ వేస్తున్నాను. ఈ విధంగా వేసుకొని నీట్గా కలుపుకోవాలి. అండ్ ఇంకా ఎటువంటి మసాలా కూడా నేను వేయట్లేదు. ఇది నార్మల్గా ఇంట్లో అందరికీ ఉంటుంది. సో అవే పెట్టేసి నేను ఈ కర్రీ అనేది చేస్తున్నాను. ఒకవేళ మీరు ఉంటే మసాలా, గరం మసాలా అంటారు కదా, అది కూడా వేసుకోవచ్చు సన్నగా పౌడర్ కొట్టేసి. నేనైతే అవి ఏం లేకుండా సింపుల్గా ఉన్న వాటితో చేసేస్తున్నాను. టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. ఈ విధంగా మంచిగా ఉడకబెట్టేసుకోవాలి. కొద్దిగా అంతా ఇందులో సాల్ట్ వేసుకోవాలి ఎప్పుడైనా గ్రేవీ ఉడికేటప్పుడు. అండ్ నీట్గా ఉడికిన తర్వాత దానికి తగినన్ని వాటర్ వేసుకోవాలి. ప్యాన్కి ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాతనే వాటర్ వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే పచ్చి వాసన ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకు కావాల్సినంత స్ట్రక్చర్లో గ్రేవీ రెడీ ఉంది. సో ఈ టైంలో మళ్ళీ ఒకసారి ఫైనల్గా టేస్ట్ చేసి
ఒకవేళ ఉప్పు పడితే కొద్దిగా అంత ఉప్పు వేస్తున్నాను నేను. ఈ విధంగా ఫైనల్గా ఎప్పుడైనా కానీ ఎగ్స్ వేసిన తర్వాత ఉప్పు వేయకూడదు. సో ఫైనల్గా మన గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా ఒక్కొక్కటిగా ఎగ్స్ అరేంజ్ చేసుకొని పైనుంచి కొద్దిగా గ్రేవీ అనేది పెట్టేసుకుంటే మన దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే. ఒక 5 మినిట్స్ ఇలాగ పెట్టేసి మూత పెట్టేసి స్లో ఫ్లేమ్ మీద ఉడికించేసుకోవాలి. దాని తర్వాత మనం నీట్గా మనకు నచ్చిన డిష్ ఈ విధంగా సర్వ్ చేసేసుకుంటే మన స్పెషల్ అండ్ ఎగ్ మసాలా దాబా స్టైల్ అనమాట. దాబాలో ఈ విధంగా చేస్తారు. వాళ్ళు గ్రేవీ ముందే చేసి పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు ఇంకా ఫాస్ట్ చేస్తారు. మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటాం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది అండ్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీకు ఇంకా ఇట్లాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షెఫ్ సంతోష్ రాజ్. ఇది మీ యూట్యూబ్ ఛానల్లో ఎక్కడైనా సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఒకవేళ లేదంటే కింద లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ ద్వారా కూడా వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.